బడి గంటకు వేలైంది. వేసవి కాలంలో ఇన్ని రోజులు వేసవి ఆటలు ఆడుకుంటూ కూడా విద్యార్థులు మొత్తం ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. నేటి నుంచి కూడా మళ్ళీ తరగతులు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ బడుల్లో మొత్తం శుభ్రం చేసి తోరణాలు కట్టి ఆ పిల్లలను కూడా ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న మొన్నటి వరకు కూడా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కూడా తల్లిదండ్రులకు అవగాహన కల్పించినటువంటి పరిస్థితి ఉంది. దాని ఈ రోజు నుంచే ప్రభుత్వ బడుల్లో ఉన్న వారికి అదేవిధంగా పాఠ్య పుస్తకాలు అదేవిధంగా డ్రెస్సులు కూడా పంపిణీ చేస్తామని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మేడం మొత్తం కూడా ప్రభుత్వ బడులపైనే ఫోకస్ పెట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది. పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ప్రభుత్వ బడిలోనే చేర్పించే విధంగా కృషి చేయాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. దీనికి అనుగుణంగా డీఈఓ కూడా మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి బోయవాడ స్కూల్లో ఉన్నటువంటి ప్రస్తుతం హెడ్ మాస్టర్ గారు అందుబాటులో ఉన్నారు. సార్ నాటిని మరిన్ని వివరాలు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మొత్తం కూడా నేటి నుంచి బడులు ప్రారంభం కాబోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్లా ఉంది సార్, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? మేము ప్రధానంగా ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెంచుకోవడం మీద దృష్టి సారించాం. ఇప్పటికే మా పాఠశాలలో 98 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ సంఖ్యని ఇంకా పెంచుకునే విధంగా బడిబాట కార్యక్రమాన్ని జూన్ 6వ తారీఖు నుంచే ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే కొన్ని అడ్మిషన్స్ అవుతున్నాయి. కొంతమంది పిల్లలు వస్తూనే ఉన్నారు, మీరు చూస్తూనే ఉన్నారు, అడ్మిషన్స్ అవుతున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలని మెరుగైన పాఠశాలలుగా, మెరుగైన విద్యాబోధన అందించే పాఠశాలలుగా ఉంటాయనే సమాజంలో ఒక దృక్పథాన్ని కల్పించాలనే ఉద్దేశంతో తోరణాలు మరియు మిగతా అలంకరణ సామాగ్రితో పాటు విద్యార్థుల్ని నూతన విద్యా సంవత్సరంలోనికి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం జూన్ 12వ తారీఖు నాడే పాఠశాల ప్రారంభం రోజే పిల్లలకి అన్ని తరగతులకు సంబంధించిన సబ్జెక్ట్ సంబంధించిన పుస్తకాలని, దాంతోపాటు యూనిఫామ్స్, దాంతోపాటు నోట్బుక్స్ని కూడా ఈ సంవత్సరం ఒకేసారి 12వ తారీఖు నాడే పాఠశాల ప్రారంభం రోజు అందజేస్తున్నాము. అదేవిధంగా మా దగ్గర క్వాలిఫైడ్ టీచర్స్ అందరూ ఉన్నారు. ప్రైవేట్ టీచర్స్కి ధీటుగా వారికంటే మెరుగైన పోటీలో వీళ్ళు డిఎస్సిలో రాణించి ఇక్కడ టీచర్స్గా నియమితులై ఉన్నారు. వారికంటే ఎక్కువ క్వాలిఫైడ్గా ఉన్నారు. కాబట్టి ఈ పాఠశాలలో మేము ఆంగ్లం మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో కూడా బోధన చేస్తున్నాం. కాబట్టి తల్లిదండ్రులు ఎవరైతే ఫీజుల భారాన్ని మోస్తున్నారో, ప్రైవేట్ స్కూల్స్ పంపించి అధిక భారం మోస్తున్నారో వాళ్ళందరూ ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళ పిల్లల్ని అడ్మిషన్ చేయవలసిందిగా ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నాం. బడిబాట కార్యక్రమంగా నిర్వహించిన పరిస్థితి సార్, మీరు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు తల్లిదండ్రుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది సార్? ప్రధానంగా బడిబాట కార్యక్రమం ఎదుర్కొన్న ఎదుర్కొన్న విషయాలు ఏంటంటే ఇంగ్లీష్ మీడియాన్ని మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రీ ప్రైమరీ అంటే నర్సరీ, యూకేజీ కూడా ఏర్పాటు చేస్తే, ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేస్తే నర్సరీతో పాటు వాళ్ళు మిగతా క్లాసులను అప్గ్రేడ్ అవుతూ వస్తూ ఉంటారు. కాబట్టి వీటిని ప్రారంభిస్తే బాగుంటుందనే వాళ్ళు తల్లిదండ్రుల ఉద్దేశాన్ని వ్యక్తపరిచారు. కనుక ఓపెన్ చేయడం మంచి పరిణామం ఇది. ఈ ప్రీ ప్రైమరీ స్కూల్స్ని జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలో ప్రారంభిస్తే అది పేదవాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. రైట్, మొత్తం కూడా చూస్తున్నాం. ఒకటే చెప్తున్నారు, ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి. ఆ బాధ్యత కూడా వారి తల్లిదండ్రులపైనే ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనుక ముఖ్యంగా కూడా ఆ ప్రైవేటు పాఠశాలలో కూడా ఫీజుల భారం మోయలేక ఆ పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా గవర్నమెంట్కు సంబంధించిన ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయురాలు కానీ మొత్తం కూడా డిఎస్సి అతి కష్టం, అన్ని పరీక్షలు రాసి వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాతనే ఇక్కడికి చదువు చెప్తారు. కాబట్టి మంచి విద్యను అందిస్తారని కూడా చెప్తున్న పరిస్థితి కనుక మనం చూస్తున్నాం. మొత్తం దీనికి సంబంధించిన ఈ రోజు నుంచి ప్రారంభం అవుతున్నా కూడా మొత్తం కూడా తోరణాలతో కూడా అలంకరించి కొత్తగా వచ్చిన విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కొత్త అడ్మిషన్స్ కూడా వస్తున్నాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం దానికి సంబంధించిన పిల్లలు ఆ స్కూల్లో చేరడానికి వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ మీద కూడా చూసాం. దీనికి సంబంధించిన అడ్మిషన్స్ తీసుకోవడానికి కూడా ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకు అన్ని వివరాలు తెలియజేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా ప్రభుత్వ బడులను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అడ్మిషన్స్కి వచ్చినట్టుంది. ప్రస్తుతం వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి కొత్త అడ్మిషన్కి వచ్చారా ఏంటి? అవును సార్. ఎట్లా అనిపిస్తుంది? కనుక్కొని వచ్చాను సార్. స్కూల్ చేంజ్ చేస్తాను. ఎక్కడ ఉంటారు మీరు? నేను ఇక్కడ ఉండే శ్రీనగర్ కాలనీ. వచ్చారా బడిబాట కార్యక్రమంలో కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఉపాధ్యాయులు కూడా మీ దగ్గరికి వచ్చి కన్విన్స్ చేశారా? ఎట్లా అంటే మాకు తెలిసిన సార్ ఉండి స్కూల్లో మంచిగా ఉంది స్టడీ ఇట్లా అనేసి అంటే వచ్చాము. సార్ని మొన్న కలిసి వెళ్ళాము. అయితే 12వ తారీఖు రమ్మని చెప్పింది సార్.
ఓకే మేడం చెప్పండి, మీ పాపలు ఇద్దరిని కూడా ఇదే స్కూల్లో జాయిన్ చేస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారా? అవునండి. మేడం చాలా వరకు కూడా అందరూ ప్రైవేట్ స్కూల్లో కూడా జాయిన్ చేస్తుంటారు, ఓన్లీ మీరు గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేయాలనుకుంటున్నారు, ఏంటి? గవర్నమెంట్లో స్టడీ బాగుంది అంటున్నారు. అదొకటి ఇంగ్లీష్ మీడియం కూడా ఉందని అంటారు కదా, అట్లా అని జాయిన్ చేద్దామని. జస్విత. ఏంటి ఇలా జాయిన్ అవుతున్నావు స్కూల్లో? ఎట్లా అనిపిస్తుంది? ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు? ఫస్ట్ క్లాస్. రోజు వస్తావా స్కూల్కి? గవర్నమెంట్ స్కూల్కి రోజు వస్తావా? రైట్, మనం చూస్తాం మొత్తం కూడా అడ్మిషన్స్ మాత్రము వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా వారు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో తల్లిదండ్రులు కూడా ఒకటే చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్య బాగుంటుంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ జాయిన్ చేయడానికి వస్తున్నామని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రైవేటు స్కూళ్ళలో కూడా ఫీజుల భారం ఎక్కువ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ పాఠశాలలో కూడా ఆ విద్యను బాగుంటున్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మేము అడ్మిషన్స్ తీసుకుంటున్నామని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈరోజు పాఠశాలలు పునఃప్రారంభం సందర్భంగా విద్యార్థులకు, పేరెంట్స్కి, ముఖ్యంగా ఉపాధ్యాయులందరూ కూడా స్వాగతం పలుకుతున్నాము. మరి ఈరోజు మొదటి రోజు సందర్భంగా పాఠశాల స్థాయిలో అన్ని పాఠశాలల్లో బడిబాట నిర్వహించి, అదేవిధంగా బడిబాటతో పాటు పాఠశాల స్థాయిలో మెగా పీటీఎం నిర్వహించి ఆ మెగా పీటీఎంలో అందరూ కూడా పాల్గొనేటట్టు చేసి, అదేవిధంగా పాఠశాల యొక్క ప్రాముఖ్యతను, ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రాముఖ్యతను తెలిపి, మరి ప్రభుత్వం అందించేటువంటి పుస్తకాలు కానీ, తర్వాత నోట్ పుస్తకాలు కానీ, యూనిఫామ్ కానీ, మధ్యాహ్న భోజనం సంబంధించి రాగి జావా, ముఖ్యంగా క్వాలిటీ విద్య అనేది కూడా, గుణాత్మక విద్య ఏ విధంగా అందిస్తున్నది అనేది కూడా మనము పేరెంట్స్కు తెలియజేయాల్సినటువంటి సందర్భంలో మరి ఈరోజు అన్ని పాఠశాలల్లో కూడా ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ జరుగుతున్న సందర్భంలో అందరూ ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వ పాఠశాల ప్రాముఖ్యతను తెలియాల్సినటువంటి సందర్భంలో మరి ఈరోజు పాఠశాలలను మనం ఒక చక్కని వాతావరణంలో ఏర్పాటు చేసుకొని మున్ముందు మంచి కార్యక్రమంలో నిర్వహించి ప్రతి పాఠశాలలో కూడా ఒక క్వాలిటీ విద్య అనేది ప్రతి విద్యార్థికి అందే విధంగా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, విద్యా వ్యవస్థ అంతా కూడా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు మన పాఠశాలలు కూడా ప్రారంభం సందర్భంలో ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి గ్యాప్ లేకుండా చూసుకొని విద్యార్థులకు ఇబ్బంది కలిగినటువంటి మంచి భోజనం అందించి అదేవిధంగా మన పాఠశాలను ప్రారంభించాలని తెలియజేయడం జరుగుతుంది. బడిబాట కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. బడిబాట మేము దాదాపు ఏప్రిల్ మాసం నుంచే నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఉపాధ్యాయులందరూ, ప్రధానోపాధ్యాయులందరూ అందరూ, అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారులు, అదేవిధంగా డిఓలు కూడా విజిట్ చేసి, మేము కూడా విజిట్ చేసి మరి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి, ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలిగిన వాతావరణంలో మీకు మంచి చదువు ఇవ్వడం జరుగుతుందని తెలియజేసి ఎక్కువ మొత్తంలో అడ్మిషన్ పొందేలాగా చర్యలు చేసి ప్రతి గడప గడప తిరిగి ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రాముఖ్యతను తెలిపించడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలలో స్కూల్ బ్యాగ్స్, బుక్స్ అమ్మితే వాటిపై ప్రైవేట్ పాఠశాలలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కూల్ బ్యాగ్స్ కానీ, పుస్తకాలు కానీ, అదేవిధంగా యూనిఫామ్ కానీ ఎట్టి పరిస్థితులు అమ్మరాదు. అమ్మినట్లయితే మండల విద్యాశాఖ అధికారులందరూ కూడా తగు చర్య తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. అదే బస్సుల ఫిట్నెస్ అనేది ఇప్పుడు ఎంవీఐ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆనరబుల్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు రోడ్ సేఫ్టీ కార్యక్రమాలలో ఎంవీఐకి తెలియజేసి అన్ని ప్రభుత్వ మన ప్రైవేటు బస్సులకు సంబంధించినటువంటి ఫిట్నెస్ ఉండాలి, ఉంటేనే అవి రోడ్డు మీద నడవాలని ఫిట్నెస్ చేసుకోవాలని గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు సూచించడం జరిగింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.